కుంభరాశికి రాశ్యాధిపతి అయిన శని మీ రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు కుంభరాశి వారు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. అంటే రెండవ స్థానంలో ధనస్థానంలో కుటుంబ స్థానంలో వాక్స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ మాట్లాడేటటువంటి మాటల పరంగా కానీ లేదా తినేటటువంటి ఆహార పదార్థాల విషయంలో కానీ వంశపారపర్యంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో కానీ అంటే వీటన్నిటినీ కూడా ఈ రెండవ స్థానం అనేటటువంటిది ప్రభావితం చేస్తుంది. మనకు ఈ కొన్ని విభాగాల వారీగా కనుక మనం పరిశీలించినట్లయితే సెకండ్ హౌస్ అనేటటువంటిది ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించినటువంటి స్థానం కాబట్టి రెండవ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు కొంచెం నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే నిలకడ అంటే అంత ఫాస్ట్ మూమెంట్ అనేటటువంటిది ఉండదు. ముఖ్యంగా చెప్పాలంటే సంపాదించింది దాచుకోవటం అనేటటువంటిది ఒక పెద్ద టాస్క్గా మారుతుంది. అంటే ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. కానీ రెండవ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్థికంగా లాభం కూడా పెరుగుతుంది. కానీ పాత బాకీలు అనేటటువంటివి కూడా ఈ రాశి వారికి తిరిగి వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. రెండవ స్థానంలో శని వక్ర దృష్టిలో సంచరించేటప్పుడు కొన్ని బ్యాంకుల పరంగా కానీ అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో కూడా లీగల్ ఇష్యూస్ అనేటటువంటివి ఎక్కువగా ఎరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఇది శని వక్రంలో సంచరించేటప్పుడు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో కానీ లేదా బంగారం లాంటి వస్తువులు కొనుగోలుకు సంబంధించిన విషయంలో కానీ అనుకూలమైన సమయం అని చెప్పాలి. మరి రెండవ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు కుటుంబ సంబంధాలు ఏ విధంగా ఉంటాయంటే రెండవ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబంలో ఊహించినటువంటి కలహాలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తలు ఉండాలి. రెండవ స్థానం అనేటటువంటి వాక్స్థానము మనం మాట్లాడేటటువంటి మాటలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి మాట్లాడేటటువంటి మాటల విషయంలో ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి వస్తువులు పనికిరావు. అలానే కుటుంబ పరంగా కనుక తీసుకుంటే ఆర్థికంగా అధికమైనటువంటి భారాలు అధికమైనటువంటి ఒత్తిడి కూడా కుటుంబ పరంగా లోనయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రెండవ స్థానం మనకు వాక్పటిమకు మాటల బలానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి మాట్లాడేటటువంటి మాట సూటిగా మాట్లాడుతున్నప్పటికీ ఎదుటివారికి బాధ కలిగించకుండా కొంచెం స్మూత్గా మాట్లాడటం అనేటటువంటి రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. అంటే మీరు మాట్లాడేటటువంటి మాటలు ఇతరులపైన తీవ్రమైనటువంటి గాఢమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి.